వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీలో మీకు ఈ వీడియోలో ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ మీకు అందుబాటులోకి తీసుకొస్తున్నాను. ఈనాడు దినపత్రికలో ఒక యువకుడి గురించి, ముఖ్యంగా ప్రభుత్వ కొలువు ఈయనకు చాలా సులువు అంటూ ఒక ఆర్టికల్ ప్రచురితమైంది. ఈ ఆర్టికల్ ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతూ మరి ప్రభుత్వ ఉద్యోగాలు రాక నిరాశ నిస్పృహలతో ఉన్నటువంటి యువతకు ఒక బూస్ట్ లాగా పనిచేస్తున్న ఉద్దేశంతో దీన్నైతే నేను మీకు అందిస్తున్నాను. మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా అందుతుంటాయి. మీ ప్రిపరేషన్లో చాలా ఉపయోగపడుతుంది. 3 ఏళ్లలో 15 ఉద్యోగాలు సాధించిన రమావత్ మధుసూదన్ అంటూ మీకు ఒక వార్త కనిపిస్తుంది. 3 సంవత్సరాల వ్యవధిలో ఇక్కడ ఈ ఫోటోలో కనిపిస్తున్న యువకుడు 15 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి ఔరా అనిపించుకున్నాడు. ఈ యువకుడు సూర్యాపేట జిల్లా నేరేడుచెర్ల మండలానికి చెందిన రమావత్ మధుసూదన్. సోమవారం వెలువడ్డ ఐబీపీఎస్ ఫలితాల్లో పీఓ కేడర్లో, బ్యాంకులో మీరు చూడండి టాప్ లెవెల్ పోస్టులో పీఓ కేడర్లో కెనరా బ్యాంకులో ఉద్యోగాన్ని సాధించాడు. ఇది ఒక్కటే కాదు, ఇంతకుముందు ఆర్ఆర్బి, ఐబీపీఎస్, ఎస్బీఐలలో పీఓ పోస్టులు, ఎల్ఐసిలో ఏఏఓ, అదేవిధంగా ఎన్ఐఏసిఎల్లో ఏఓ పోస్టులు, జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో అసిస్టెంట్ మేనేజరు, ఎఫ్సిఐలో అసిస్టెంట్ గ్రేడ్ 3, ఐడిబిఐలో అసిస్టెంట్ మేనేజర్, ఆర్ఆర్బి, ఐబీపీఎస్, ఎస్బీఐ, ఐడిబిఐ విభాగాల్లో క్లరికల్ ఉద్యోగాలు. చూడండి ఎన్ని ఉద్యోగాలు. ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంకులో ఎగ్జిక్యూటివ్ క్లరికల్, టీఎస్ క్యాబ్లో మేనేజర్గా ఎంపికయ్యాడు. పోస్ట్ కేటాయించిన ప్రదేశం, వాతావరణం వేరువేరు కారణాలతో ఇప్పటి వరకు చూడండి ఏ పోస్టులో చేరలేదని మధుసూదన్ తెలిపాడు. ఉద్యోగాలు ఇన్ని సాధించి మరి ఆయనకి కొంత అక్కడ ఉన్నటువంటి ప్రదేశం కావచ్చు, వాతావరణంగా దృష్టిలో పెట్టుకొని ఏ ఉద్యోగంలో కూడా చేరలేదు. ప్రస్తుతం స్టాఫ్ సెలక్షన్ కమిషను సీజేఎల్ కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్లో ఉద్యోగం సాధించడమే లక్ష్యంగా సన్నద్ధమవుతున్నట్లు పేర్కొన్నాడు. చూడండి ఒక టాప్ ఎందుకంటే ఇంకా మంచి ఉద్యోగాన్ని సంపాదించాలి, సీజేఎల్లో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ సంపాదించిన ఉద్దేశంతో ఇంకా ప్రిపరేషన్ కొనసాగిస్తున్నాడు. అంటే మనం 1-2 ఉద్యోగాలు రాకపోతేనే డీలా పడిపోయి ఇంకా ఏమీ లేదనే ఒక నిరాశ నిస్పృహతో ఉన్నటువంటి యువత ఈయన నుండి ఒక స్ఫూర్తిని అయితే తీసుకోవాలి. సరే అంటే నాకు ఫెయిల్యూర్స్ లేవు, అంటే సక్సెస్ అనేది ఎట్ ఏ టైం రాకపోవచ్చు, కానీ సక్సెస్ అనేది రావడానికి కొంత టైం తీసుకుంటుంది, కానీ సక్సెస్ రావడం ఖాయము అనేది మీరు అర్థం చేసుకోవాలి. ఈయన బ్యాంకింగ్ ఉద్యోగాలు అంటే ఆ సిలబస్ను ఒక్కసారి చదవడం వల్ల రిలేటెడ్ ఉద్యోగాలు అన్నీ కూడా ఇక్కడ ఈయన సంపాదించడం అనేది జరిగింది. ఎందుకంటే సిలబస్ అంతా కూడా సిమిలర్ సిలబస్ ఉండడం వల్ల ఈ బ్యాంకు నోటిఫికేషన్లు కావచ్చు, ఎల్ఐసి కావచ్చు, తరచుగా కంటిన్యూగా నోటిఫికేషన్లు వస్తుంటాయి. మరి ఒక సింగిల్ ప్రిపరేషన్తో ఇన్ని ఉద్యోగాలు సాధించడం అనేది మనం ఇక్కడ గమనించాలి. సో ఇదే పాయింట్ను నిరుద్యోగులు మరి బేస్గా చేసుకొని మీరు, అంటే నేను అనేది ఒక బ్యాంకింగ్ అందరికి ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు, బ్యాంకింగ్ ఉన్నవాళ్ళు బ్యాంకింగ్ రంగం వైపు వెళ్తారు. ఇంకా మిగతా ఉద్యోగాలు గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 1 కావచ్చు, ఇక్కడ కూడా సిమిలర్ సిలబస్ ఉంది. సో మీకు ఆ ఛానల్లో కనుక ఇంట్రెస్ట్ ఉంటే ఆ సిలబస్ను ఒక్కసారి మీరు పర్ఫెక్ట్ ప్రిపేర్ అయితే టీఎస్పీఎస్లో ఏదో ఒక ఉద్యోగాన్ని సాధించడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మరి ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచే ఈ కథనం అయితే చాలా ఇంపార్టెంట్ కథనం. వాళ్ళ యొక్క పేరెంట్స్ డీటెయిల్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఫాదర్ అంటే వాళ్ళ నాన్నగారు అయితే వ్యవసాయం చేస్తున్నాడు, తల్లి నాగమణి స్కూల్ అసిస్టెంట్. ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు లేకపోవడం, తల్లి ప్రోత్సాహంతో ఈ విజయాలన్నీ కూడా సాధిస్తున్నట్లు ఆయన పేర్కొంటున్నాడు. 2020లో ఎన్ఐటి కాలికట్లో బీటెక్ కంప్లీట్ చేసినటువంటి ఇతను మధుసూదన్ ప్రభుత్వ ఉద్యోగమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. బీటెక్లో 60% మార్కులతో పాస్ అయిన ఈ యువకుడు ఈనాడుతో మాట్లాడుతూ వివిధ ఉద్యోగాలు సాధించిన తీరునైతే వివరించాడు. 1 సంవత్సరం బ్యాంకు ఉద్యోగం కోసం తీవ్రంగా ప్రయత్నించాడట. తొలి ప్రయత్నంలో విజయం అందకపోయినా కుంగిపోలేదు. చూడండి ఫస్ట్ ఫెయిల్యూరే వచ్చింది, కానీ ఎక్కడ డీలా పడిపోలేదు. ఖచ్చితంగా విజయం సాధిస్తాననే నమ్మకంతో ప్రయత్నాన్ని కొనసాగించాను. తర్వాత వరుసగా ఐబీపీఎస్, ఎస్బీఐతో పాటు పలు బ్యాంకుల నుంచి నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. అప్పటికే కోర్సు పూర్తి చేసి సన్నద్ధమై పరీక్షలు రాయగా తొలుత క్లర్క్, ఆ వెంటనే ఆఫీసర్ క్యాడర్ ఉద్యోగాలు దక్కాయి. ఆ తర్వాత ఎస్బీఐ పీఓ కర్ణాటక క్యాడర్కి రావడంతో ఉద్యోగంలో చేరాను. తర్వాత తెలంగాణలో గ్రూప్ నోటిఫికేషన్లు రావడంతో మరి ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి మళ్ళీ సాధన మొదలుపెట్టా.
ఇక దిల్సుఖ్ నగర్లోని కోచింగ్ సెంటర్లో నిరంతరం పరీక్షలు రాస్తూ ఎప్పటికప్పుడు సందేహాలు నివృత్తి చేసుకోవడంతో ఈ విజయాలు సాధ్యమయ్యాయి అని పేర్కొన్నాడు. ఇక స్టాఫ్ సెలక్షన్ కమిషన్ సంబంధించి CGL ఉద్యోగం సాధిస్తారని నమ్మకం ఉందని, అందుకోసం శ్రమిస్తున్నానని మధుసూదన్ తెలిపాడు. మీరు గమనించండి, ఒక సక్సెస్ స్టోరీ మీరు ఇన్స్పిరేషన్గా తీసుకొని మీరు కూడా మరి ఏ రంగమైన అటు బ్యాంకింగ్ కావచ్చు, ఇటు TSPSC కావచ్చు, అటు UPSC కావచ్చు, కంటిన్యూస్ ప్రిపరేషన్ అనేది కనుక మీరు చేస్తే తప్పకుండా వరుసగా ఉద్యోగాలు వస్తాయి. మీరు రీసెంట్గా చూశారు గురుకులాలకు సంబంధించి ఒక్కొక్క ఇంట్లో 3-4 ఉద్యోగాలు, ఒక్కొక్కరి 3-4 ఉద్యోగాలు, అటు TGT, PGT, JL, DL దాకా కూడా ఒక్కరే 4 ఉద్యోగాలు సాధించినటువంటి ఎంతోమంది అభ్యర్థులు మన కళ్ళ ముందే కనిపిస్తున్నారు. కాకపోతే మీ ప్రిపరేషన్లో సిన్సియారిటీ, మీ ప్రిపరేషన్లో ఒక కృషి, ఆ ప్లాన్డ్ ప్రిపరేషన్ కనుక ఉంటే తప్పకుండా మీ లక్ష్యాన్ని చేరుకోవడానికైతే మీకు ఏది కూడా అడ్డు రాదు. సో మరి ఈ స్టోరీ మీకు చాలా ఉపయోగపడుతున్న ఉద్దేశంతో నేను అందించడం జరిగింది. వీడియోను లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.